హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఏంటి అనుకుంటున్నారా? చెట్లు అండి. మా ఇంటి ముందు ఇవన్నీ చెట్లు ఉంటాయి. మా నాయనమ్మ హోమ్ టూర్తో అయితే ఈరోజు మీ ముందుకు వద్దామని నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి మా ఇంటి ముందు చెట్లు చూసారు కదా, గూళ్ళు ఉన్నాయి చెట్లకైతే. చూడండి, రాముల వారిది అయితే మా ఇంటికి ఎప్పుడూ ఉంటుంది జెండా మా చెట్లకి. ఎందుకంటే మా డాడీకి అంత ప్రాణం అనమాట రాముల వారు అంటే. ఇంకా ఇలా అయితే వరుసగా చెట్లే ఉంటాయండి మా ఇంటి ముందు. నాయనమ్మ హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్, ఈరోజైతే మా నాయనమ్మ హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను మీకు. హాయ్, బాగున్నారా అను? బాగున్నారా? మా నాయనమ్మ హోమ్ టూర్ అయితే ఈరోజు మీకు చూపిస్తాను అనమాట. ఇదే మా నాయనమ్మ ఇల్లు. ఇవన్నీ పక్కన చెట్లు ఉంటాయి అన్నమాట. ఇది మందారపు చెట్టు. నాయనమ్మకి డాడీ వాళ్ళకైతే చాలా ఇష్టం చెట్లు అంటే. ఇంక ఇది వచ్చేసి బయట పంపు. ఇదైతే రాదండి. ఇది వచ్చేసి నాయనమ్మ చిన్న బయట హౌస్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి నాయనమ్మ గిన్నెలు తోముకొని అలా పెట్టుకుంటుంది. ఇలా బకెట్లో స్టోర్ చేసుకొని ఉంటుంది నాయనమ్మ వాటర్, డ్రమ్ములో, ఈ గాబులల్లో. అండ్ ఇవి వచ్చేసి చింత చెట్లు చూసారు కదా, చింత చెట్లు అండి. ఇంకా ఈ ఆకంతా ఇదంతా ఇట్లా ఆకు దూసేయచ్చు అనమాట. ఆకు దూసేస్తే మళ్ళీ ఇది నెక్స్ట్ చినుకులు పడితే ఇంకా చిగురు వచ్చింది మొత్తం. మాకైతే ఎప్పుడు ఉంటుంది. కాకపోతే నాయనమ్మకి దూసే ఓపిక లేక పాపం ఇలానే ఉంచిందనమాట. డాడీ నాయనమ్మకి ఇంట్లోనే అన్ని కూరగాయలు ఆల్మోస్ట్ ఇంట్లోనే పండిస్తారు. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్లు. ఇదన్నిటికీ ప్రతి ఒక్క చెట్టుకు ప్రతి ఒక్క రీజన్ ఉంటుంది మా డాడీ వేసే వాటికి. ఇంకా ఇక్కడ వచ్చేసి గోంగూర చెట్లు అనమాట. ఇంకా ఇది వచ్చేసి నాయనమ్మ ఇల్లు. ఇంకా నాయనమ్మ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. నాయనమ్మ అయితే ఇప్పుడే బయటకు వచ్చింది. నాయనమ్మ ఇల్లు చూపిద్దాం. నాయనమ్మ హోమ్ టూర్. ఇది నాయనమ్మ వాళ్ళ ఇల్లు. నాయనమ్మ ఉండేది ఇక్కడే అనమాట. మేము చిన్నప్పటి నుంచి కూడా పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే. చూడండి, ఇంకా మా నాయనమ్మతో అయితే కొద్దిసేపు మాట్లాడి రూమ్ ఎలా ఉందనేది మీకు చెప్తాను. నాయనమ్మ మాట్లాడు. హాయ్. ఇంకేం చెప్తా నాయనమ్మ నువ్వు అందరికి? ఏం చెప్పాలి? పప్పుచారు చేసి పెడతా, పులగం చేసి పెడతా. మన సబ్స్క్రైబర్లు అందరికి మా నాయనమ్మ ఇంటికి రండి అందరూ. కూర వండి పెడతా. చూసిరు కదా, మా నాయనమ్మ అంటే అన్ని మీకోసం తయారు చింతకాయ, చించూరు పప్పు అన్ని చేసి పెడతా. ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాయనమ్మ ఇష్టంగా వండి పెట్టేది. ఆడించి వస్తుండే అమ్మ పప్పుచారు చేయాలి చేసేది. చూసిరు కదా, అన్ని మాకనే కాదు ఇప్పుడు మా పిల్లలు కూడా మా నాయనమ్మ కూరలో ఇష్టపడతారు అనమాట. ఆడించి వస్తుడు గోంగూర పప్పు చేయమ్మా మంచిగా అని అంటాడు. ఎవరు నాయనమ్మ అనేది? బొబ్బులుగాడు. బొబ్బులుగాడు మా చిన్న కొడుకు. మా నాయనమ్మ కూరలు మేమే కాదండి, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా మా నాయనమ్మ చేతి వంట తినే పెరిగాము. ఇప్పుడు మా పిల్లలు కూడా మా నాయనమ్మ చేతి వంట ఇష్టపడుతున్నారు. ఇంకా నాయనమ్మ ఇల్లు చూపిద్దాం. ఇంకోండి, మా నాయనమ్మ అయితే ఇక్కడ వంట చేసుకునిద్ది. ఒక్కటే కదండి, ఒక్కటే రూమ్ మొత్తం ఇది. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకా నాయనమ్మ అయితే ఇక్కడ మంచం ఉండిద్ది ఒక్కటే. ఈ మంచం మీద పడుకుంటారు, ఇలా కూర్చుంటారు అనమాట. ఇంకా నాయనమ్మ అయితే చర్చికి వెళ్తారు. ఎప్పుడు ఇక్కడ మాత్రం ఇవి ఉంటాయి క్యాలెండర్స్, దేవుడికి సంబంధించినవి. బైబిల్ కూడా పక్కనే ఉంటుంది నాయనమ్మ పక్కనే. అట్లా నాయనమ్మ కంటే ఇష్టం అనమాట. చూపించినావు. ఇంకా నాయనమ్మ అయితే ఇక్కడ వంట చేసుకుంటారు. నాయనమ్మ ఎందుకు ఇట్లా మూత తీసి ఉంచినావు? చూసిరు కదా, అన్నం మెత్తబడద్దని ఇట్లా మూత తీసి ఉంచిందంట మా నాయనమ్మ. ఇలా పెట్టారు. నాయనమ్మ ఈరోజు ఏం కర్రీ? నువ్వు పొద్దున్న టమాటా పచ్చడి ఊరినావు కదా. ఇంకా మా నాయనమ్మ అయితే టమాటా పచ్చడి ఊరింది. నాయనమ్మ అయితే ఇక్కడ వంట చేసుకుంటారు. ఇంకా ఇది ర్యాక్ ఇలా పెట్టుకునిద్ది అనమాట. మా నాయనమ్మ పెరుగు అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకునేది. ఎందుకంటే పిల్లి వస్తుంది కదా, గబక్కన పిల్లి తినేసిద్దని ఇంకా అందరూ అయితే స్టోర్ చేసుకుంటారు. ఇది వచ్చేసి ఒక షెల్ఫ్ అనమాట నాయనమ్మకి. గోంగూర కూర వండిందంట మా నాయనమ్మ. చూపి గోంగూర కూర కూడా అంటుంది. ఇంకోండి గోంగూర కర్రీ నాయనమ్మ చేసిందంట. చూపి ఒకసారి అంటుంది. ఎండి చేపలు వేసి చేసింది మా నాయనమ్మ.
నాయనమ్మదైతే ఇది ఒక్కటే షెల్ఫ్ అన్నమాట. ఇలా ఇంక ఈ షెల్ఫ్లో అన్నీ పెట్టేసుకుంటారు. ఇలా కారం, ఉప్పు, పంచదార ఆ బాక్సులన్నీ ఇక్కడ పెట్టుకునిద్ది నాయనమ్మ. ఇక్కడ వచ్చేసి ప్లేట్లు, గిన్నెలు అవన్నీ పెట్టుకుంటుంది. చూడండి పాపం మా నాయనమ్మ ఇలానే ఉంచుకుంటుంది. ఇక్కడే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను నాయనమ్మ ఇక్కడ? అంటే మేము పుట్టక ముందు నుంచి ఇక్కడే కదా, ఈ ఇంట్లోనే, ఇదే ఇంట్లో ఉంటుందండి. మేము పుట్టక ముందు నుంచి కూడా మా నాయనమ్మ. ఇంక ఈ బకెట్లలో అయితే వాటర్ పట్టుకునిద్ది అనమాట. పంపు వచ్చినప్పుడు ఇవన్నీ వాటర్ పట్టుకునిద్ది నాయనమ్మ. ఇంక ఇవి వచ్చేసి పాలు. నాయనమ్మ ఒక్కటే కానీ ఇన్ని లీటర్ పాలు తీసుకుంటుంది మా పిల్లల కోసం, మేము వచ్చినాం అనేసి. చూసారు కదా, ఇవి కూడా వాటరే. మొత్తం వాటర్ పట్టించుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని రోజులకి ఒకసారి వస్తాయి నాయనమ్మ నీళ్ళు? మంచిగా వస్తాయి 3-4 రోజులకి ఒకసారి అయితే వాటర్ వస్తాయి. అందుకే నాయనమ్మ అయితే అన్నీ పట్టుకొని ఉంచుకునిద్ది. ఇది వచ్చేసి బియ్యం డ్రమ్ము. ఏందా ధనియాలా, జొన్నల పిండికా? గటక చేసుకోవడానికి. సమ్మర్ కదా, మా నాయనమ్మ అయితే గటక చేసుకొని తినిద్ది పెరిగేసుకొని. గటక కోసం అయితే జొన్నలు తీసుకుందంటే నాయనమ్మ. ఇది వచ్చేసి బియ్యం డ్రమ్ము. ఇది వచ్చేసి కూలరు. ఇంకా ఇది ఇంకో షెల్ఫ్. 2 షెల్ఫ్లు ఉంటాయి నాయనమ్మ ఇంట్లో. ఇదొక షెల్ఫ్, ఇదొక షెల్ఫ్ అన్నమాట. ఇక్కడ షెల్ఫ్లో చూసారు కదా, ఈ బిందెలు, క్యాన్లు అన్నీ పెట్టుకుంది నాయనమ్మ. ఏంటి నాయనమ్మ అన్ని బిందెలేనా? అన్ని బిందెలేగా. ఏంటి నాయనమ్మ కుండలు దేనికి? ఎవరు పెళ్ళి? ఇవి మా అన్నయ్య వాళ్ళ పెళ్ళిళ్ళే అంటండి. దగ్గర ఒక 25 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాల దాకా అవుతుంది. అవన్నీ మా నాయనమ్మ అంతే దాచిపెట్టుకుంది. ఇంకా ఇక్కడ ఒక చిన్నది వెంటిలేషన్కి చిన్న కిటికీ ఉంటుంది. ఆ గరిగె ముంతలు దాచిపెట్టిందంట నాయనమ్మ. ఇంకా పైన చూసి మనవాళ్ళే గుర్తుకని చెప్పి మా నాయనమ్మ దాచిపెట్టుకుందంట. ఇంకొకటి వచ్చేసి చూపించాను కదా, నెక్స్ట్ కూలర్ పక్కన అయితే ఇలా చైర్ ఒకటి, చాప ఇవన్నీ ఇలా పెట్టుకునిద్ది నాయనమ్మ. కూరగాయలేమి ఈ ట్రేలో వేసుకునిద్ది. ఇది వచ్చేసి మా నాయనమ్మ చీరలు ఇందులోనేనా? కొత్త చీరలు ఉండేవి. ఇంకా ఇందులో చీరలు అవి ఉంటాయండి. రోజువారీ ఏమి ఇక్కడ ఉంటాయి అన్నమాట నాయనమ్మ ఈ షెల్ఫ్లో. చూసిరు కదా, చెద్దర్లు అవేమి ఇక్కడ పెట్టుకుంటుంది నాయనమ్మ. బట్టలేమి ఇక్కడ ఉంటాయి. ఇంక ఈయన వచ్చేసి మా పెదనాన్న. ఈయనేమో మా రెండో పెదనాన్న, అన్నయ్య వదిన అనమాట. ఈ ఫోటోలో ఉంది. ఇంక మా నాయనమ్మ చర్చికి వెళ్ళింది కదా, దేవుడి ఫోటో అనమాట. మా నాయనమ్మ చర్చి వాళ్ళ పాస్టర్ది ఇది. ఇక్కడ బైబిల్ ఉంటుంది. మంచం పైన కూడా ఒక బైబిల్ ఉంటుంది నాయనమ్మ దగ్గర ఎప్పుడు. ఇంకా బట్టలు ఇవన్నీ. ఇది వచ్చేసి బట్టల షెల్ఫ్. ఇంక ఇంతే అండి. ఇంక ఈ గోడకైతే ఇది ఆనిచ్చి ఉంటుంది. ఇంకొక చిన్న లైట్, చిన్న ఫ్యాన్. ఇంకా మీకు అది సన్సైడ్ ఉంటుంది కదా మన ఇళ్ళకి. ఇక్కడ సన్సైడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. సన్సైడ్ వచ్చేసి ఇలా ఒక 4 కడ్డీలు అయితే ఇలా 3-4 కడ్డీలు ఇలా వేసేసి దానిపైన మంచాలు అవన్నీ పెట్టారు స్టోర్ చేయడానికి. అంటే మనం పనికిరాని సామాన్ అవి ఉంటాయి కదా, మనకి యూజ్ అయ్యే కాకుండా అలా పెట్టుకోవడానికి అయితే పైన సన్సైడ్ ఒకటి, ఇలా చిన్నది ఒక లైట్, ఫ్యాన్, ఇంకంతే అండి. ఇంక ఇదండి నాయనమ్మ హోమ్ టూర్ అయితే. చిన్న రూమ్ చూసేసారు కదా, మీకు ఎలా అనిపించింది? మేమైతే ఇన్నేళ్ళ నుంచి కూడా పుట్టింది పెరిగింది, మేము పుట్టక ముందు నుంచే ఉంది. మా నాయనమ్మ ఇక్కడే ఉంటారు. మా మమ్మీ వాళ్ళే ఇంకా వరుసగా ఉంటాయి అన్నమాట హౌజెస్. ఇలా నాయనమ్మది వచ్చేసి ఈ రూమ్లో ఉంటారు నాయనమ్మ. ఇంక ఇది నాయనమ్మ హోమ్ టూర్ అండి. ఇంకా నాయనమ్మ బాయ్ చెప్పు. బాయ్. ఇంకేమైనా చెప్తావా? ఇంకేం చెప్పను, ఏం చెప్పినగా. ఇంకా చెప్పింది కదా మా నాయనమ్మ. పాపం ఇక్కలోనే ఉంటుంది నాయనమ్మ అయితే. నాయనమ్మ సమ్మర్ కదా, జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీడలోనే. ఇంకా మాకు అన్ని చెట్లు ఉంటాయి కదా, బయటనే ఎక్కువ శాతం బయటే ఉంటుంది నాయనమ్మ. ఇవన్నీ చెట్లే అన్నమాట. ఇంకా బారుగా చూపిస్తాను. నాయనమ్మ హోమ్ టూర్ అయితే ఇదండి. ఓకేనా నాయనమ్మ? బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. అందరికీ బాయ్ అను. అందరికి బాయ్. అందరికి బాయ్. అయితే
ఇలా ఉంటాయి బండ్లు. ఇక్కడ ఒక చిన్న అరుగు ఉంటుందన్నమాట. ఇలా ఒక చిన్న అరుగు ఇలా ఉంటుందన్నమాట రూమ్ వచ్చేసి. ఇంక ఇది రోడ్డు అండి. రోడ్డు ఇది వచ్చేసి రాములవారి గుడి. మేము చిన్నప్పటి నుంచి కూడా రాములవారి కళ్యాణం మాత్రం బాగా చేస్తారు. ఇంకా తోరణాలు కూడా ఉన్నాయి. మొన్ననే కదా రాములవారి కళ్యాణం జరిగింది. సో ఇదండి ఇంటి ముందైతే ఇది చెట్లు ఇలా పెంచుకునిద్ది నాయనమ్మ. ఇంకా మనం గోంగూర తెంపుకున్నాక కొమ్మలు ఉంటాయి కదా, అవైతే ఇలా నాటేసిందనమాట. ఇంకొక యాప్ చెట్టు ఇది. మొత్తం మా ఇంట్లో మొత్తం యాప్ చెట్లే ఉంటాయండి. చూపిస్తాను. ఇది మేముండే మా ఇల్లు అనమాట. ఇది వచ్చేసి నాయనమ్మది, ఇది వచ్చేసి మేముండే ఇల్లు. చూసిరు కదా, ఎక్కువ మొత్తం చెట్లే ఉంటాయి. పల్లెటూరు కదండి, పల్లెటూరు అంటేనే చెట్లు ఉంటాయి అన్నమాట. మాకు ఇలా గోడలు కూడా ఉండవు, ఇట్లా పెంకులతోనో రాళ్ళతోనో పారి గోడలతో అయితే పెట్టుకున్నాం అనమాట, రాళ్ళతో. ఓకేనా, బాయ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.